నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతిక్ సీనియర్ కన్సల్టెంట్. బరువు ఎక్కువ పెరిగిపోతున్నారా? బరువు ఎక్కువ తగ్గిపోతున్నారా? హెయిర్ ఫాల్ ఉంటుందా? చర్మం పొడిగా అనిపిస్తూ ఉంటుందా? బద్ధకంగా ఉంటుందా? ఏ పని చేయాలనిపించట్లేదా? నిద్రపోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయా? బాడీ పెయిన్స్ ఎప్పుడు చూసినా నీరసంగా అలసటగా అనిపిస్తూ ఉంటుందా? అయితే మీరు ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. థైరాయిడ్ ప్రొఫైల్ అనే చిన్న ఇన్వెస్టిగేషన్ ద్వారా మీరు హైపోథైరాయిడా లేదా హైపోథైరాయిడ్తో బాధపడుతున్నారనేది నిర్ధారించుకోవచ్చండి. ఒకవేళ హైపోథైరాయిడ్తో బాధపడుతున్నట్టుగా అయితే రెగ్యులర్గా మెడికేషన్ వేసుకోవాలా అని చాలామందికి డౌట్గా ఉంటుంది. ప్రిలిమినరీగా అంటే ఫస్ట్గా థైరాయిడ్ వచ్చింది అని తెలిసిన వెంటనే ఈ థైరాయిడ్ అనేది దేని వల్ల వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుందా, మీరు తీసుకునే స్ట్రెస్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, కరెక్ట్గా టైంకి పడుకోకపోవటం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, ప్రతి చిన్న విషయానికి తొందరగా ఆందోళన పడిపోవటం, ఇలాంటి విషయాల వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది సింపుల్ సమస్య కాదండి. ఇది మనకి ప్రెగ్నెన్సీలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తొందరగా అబార్షన్స్ అయిపోవటం, ఇలాంటి సమస్య కూడా మనం థైరాయిడ్ వల్ల చూస్తూ ఉంటాము. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా వరకు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, దాంతోపాటు సోయా ప్రోడక్ట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తక్కువగా తినటం, వెజిటేబుల్స్ కుక్ చేసే ముందు చాలా మంచిగా వాష్ చేయటం, అయితే సాల్ట్ వాటర్తో వాష్ చేసినట్టుగా అయితే దానిపైన ఉన్న పెస్టిసైడ్స్ అనేవి పోతాయి. అయోడైజ్డ్ సాల్ట్ని లిమిట్ చేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల మనం థైరాయిడ్ని నివారించుకోవచ్చు. ఒక్కసారి థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిని కనుక సంప్రదించినట్టుగా అయితే ఇక్కడ డాక్టర్స్ మీకు దేని వల్ల థైరాయిడ్ వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ఉందా, లేదా మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవుతుందా, మీరు తీసుకునే ఫుడ్ వల్ల అవుతుందా అనేది డయాగ్నోస్ చేసి మీరు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ లేకుండా కూడా దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతికి వచ్చేసినట్టుగా అయితే మనం కాన్స్టిట్యూషనల్గా అంటే రూట్ కాజ్ నుంచి ఈ డిజీజ్ యొక్క కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి. కంటిన్యూస్గా థైరోనామ్ లాంటి టాబ్లెట్స్ వాడకుండా మనం దాన్ని డోసేజ్ని తక్కువ చేసుకుంటూ థైరాయిడ్ ఫంక్షన్ని నార్మల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టుగా అయితే డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.